నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను తీసుకున్నట్లయితే ముందుగా ఈనాడులో మొదటి వార్తగా బస్తీ బీమార్ అంటూ వార్తనివ్వడం జరిగింది। పట్టణ వలస జీవులకు జీవన శైలి వ్యాధుల కాటు, పల్లె నుంచి పట్టణం వచ్చిన 4-5 ఏళ్లలోనే చుట్టుముడుతున్న రుగ్మతలు, 63% పేదల మరణాలకు అవే కారణం, ఔషధ భారం మోయలేక జీవనం దుర్భరం, వైద్యానికి రోగి సొంత వ్యయం చేస్తున్న భారత్ దేశాల్లో భారత్ 182వ స్థానం, సత్వరమే నివారణ చర్యలు చేపట్టాలంటున్న వైద్య నిపుణులు అంటూ ప్రత్యేక వార్తా కథనాన్ని ఇచ్చింది ఈనాడు, మొదటి వార్తగా ఇచ్చింది। మరొక వార్తగా ఢిల్లీ దీక్ష, బాబు దీక్షకు సంబంధించిన వార్తని ఇవ్వడం జరిగింది। బాబు దీక్షకు విపక్షాల అండ, మాజీ ప్రధానులు మన్మోహన్ దేవగఢ్ సహా 32 మంది నేతల సంఘీభావం, ఎన్డీఏ భాగస్వామి శివసేన కూడా స్నేహస్తం, మోడీ గుంటూరు వ్యాఖ్యలపై అఖిలపక్షాల ఆక్షేపణ, పలువురు సీఎంలు మాజీ సీఎంలు హాజరు, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన దేవగౌడ అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఈనాడులో లోక్సభపై గురి, నెలాఖరు కల్లా అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ కసరత్తు, 15 లోపు జిల్లా కమిటీల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించండి, పీసీసీ కమిటీలు డీసీసీ అధ్యక్షులకు ముఖ్య నేతల దిశానిర్దేశం అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ప్రియాంక లక్నో రోడ్ షోకు సంబంధించిన ఫోటోనివ్వడం జరిగింది, ప్రజల ముందుకు ప్రియాంక అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా పట్టణ భూములకు పట్టాలు, యాజమాన్య హక్కు కల్పించేందుకు కసరత్తు, పురపాలక శాఖతో రెవెన్యూ శాఖ చర్చలు, డబుల్ రిజిస్ట్రేషన్ లాంటి అక్రమాలకు అడ్డుకట్ట అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ లొంగుబాటు అంటూ వార్తనివ్వడం జరిగింది। భార్య నీలిమతో సహా జార్ఖండ్ పోలీసుల ఎదుటకు, ప్రస్తుతం తెలంగాణ పోలీసుల అదుపులో, ఆయనపై కోటి రివార్డు అంటూ వార్తనివ్వడం జరిగింది। ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా మొదటి పేజీలో మీ రాక కోసం మంత్రుల కోసం ఫైళ్ళ ఎదురుచూపులు అంటూ వార్తనివ్వడం జరిగింది। దాదాపు 2 నెలలు అవుతుంది ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో ఫైళ్ళన్నీ పెండింగ్లు ఉన్నాయనే ఈ వార్త సారాంశం। సచివాలయంలో రోజుకు 1000 పైగా కొత్త ఫైళ్ళు, అత్యధిక ఫైళ్లకు మంత్రుల ఆమోదం తప్పనిసరి, సీఎంఓ పంపిస్తున్న అధికారులు తిరస్కరణ, బాధ్యతలు అప్పగించే వరకు తీసుకోబోమని స్పష్టీకరణ, పేరుకుపోతున్న ఫైళ్ళు, కోడ్ వస్తే మరో 3 నెలలు అంతే, మంత్రి కోసం ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు, వారంలో సీఎంతో ప్రారంభోత్సవానికి యత్నాలు, సునీల్ శర్మ, ఎన్నికలకు ముందే మెట్రో 2వ దశ డిఆర్పీ రెడీ, కేబినెట్ ఆమోదం తర్వాతే పట్టాలకే అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఫామ్ హౌస్లో ఏకాంతంగా మనసును మదిస్తున్న కేసీఆర్, కేబినెట్ ఎంపీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు, కీలక నిర్ణయాలకు కలిసొచ్చిన ఫామ్ హౌస్, మరోసారి తన సెంటిమెంట్కే సీఎం మొగ్గు, 16 సంఖ్యపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ అంటూ వార్తనివ్వడం జరిగింది। యూపీలో ప్రియాంకం అంటూ వార్తనివ్వడం జరిగింది। మెగా రోడ్ షో, ఉరకలెత్తిన శ్రేణులు, జనాకర్షణను నిరూపించుకున్న ప్రియాంక, యూపీలో వచ్చేది కాంగ్రెస్సే, రాహుల్ కాంగ్రెస్తో పొత్తు యోచనలో ఎస్పీ అంటూ ఒక వార్తనివ్వడం జరిగింది। మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది। భారతరత్న తీసుకోం భూపెన్ హజారికా కుటుంబం పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఢిల్లీలో బాబు సంబంధించిన దీక్షకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది। గర్జించిన విపక్షం, ఢిల్లీలో మోడీ వ్యతిరేక శక్తుల బల ప్రదర్శన, చంద్రబాబు దీక్షకు కదలి వచ్చిన అగ్రనేతలు, 23 పార్టీల సంఘీభావం అంటూ వార్తనివ్వడం జరిగింది। ఇవి మొదటి పేజీలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరికి అంటూ వార్తనివ్వడం జరిగింది। 16 మండలి స్థానాలకు ఎన్నికలు, అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చేలా కేసీఆర్ కసరత్తు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా గురుకుల విభజనపై కొత్త చిక్కులు, రాష్ట్రపతి ఉత్తర్వుల వర్తింపుపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరిన బోర్డు, వర్తింపు విషయంపై గురుకుల బోర్డే తేల్చుకోవాలన్న ప్రభుత్వం, వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలంటూ నోటీసు, అయోమయంలో అధికారులు, బోర్డు బైలాస్ పరిశీలన అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా సాక్షిలో దళారుల చేతిలో మిర్చి రైతు దోపిడీ అంటూ వార్తనివ్వడం జరిగింది। కథన రంగంలోకి ప్రియాంక అంటూ వార్తనివ్వడం జరిగింది। పార్టీ బాధ్యతల తర్వాత తొలిసారి యూపీకి, రాహుల్ సింధియాతో కలిసి రోడ్ షో, బ్రహ్మరథం పట్టిన అభిమానులు, కొత్త భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపు అంటూ వార్తనివ్వడం జరిగింది। కొరియన్ నుంచి కేంద్ర కమిటీ దాకా భార్యతో సహా రాంచీలో లొంగిపోయిన నట్వాజీ, దళంలో ఎదిగిన సుధాకర్, హింసాత్మక ఘటనల్లో పాత్ర, ఈయనపై కోటి రూపాయల రివార్డు అంటూ వార్తనివ్వడం జరిగింది। ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా
లోక్సభ తెరపై కొత్త ముఖాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడం వల్ల అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉంటాయనే అసెంబ్లీలో కాకుండా లోక్సభలో కొత్త అభ్యర్థులను తెరపైకి తేవాలని ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రప్రభ ప్రచురించింది. సిట్టింగులలో అనేక మందికి గండం, ప్రచారంలో కొత్త పేర్లు, సిట్టింగుల కలవరపాటు, 16 స్థానాలపై సీఎం కేసీఆర్ సర్వే, బలమైన నేతలకే అవకాశాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. కొన్ని స్థానాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఆంధ్రప్రభలో ఢిల్లీ దీక్షకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. లెక్క చెప్పాలా మరి మీరు చెబుతారా, ఢిల్లీ మే సవాల్ అంటూ వార్తనివ్వడం జరిగింది. కేంద్రం ఆటలు సాగవని చెప్పడానికే ఢిల్లీ వచ్చాం, ధర్మ పోరాట దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు గర్జన అంటూ వార్తనివ్వడం జరిగింది. రాహుల్, మన్మోహన్, ఫరూక్, శరద్ పవార్ సహా పలువురు జాతీయ నేతల సంఘీభావం, మీ పోరాటం వృధా పోదని నేతల ప్రశంసలు, దీక్ష విరమింపజేసిన మాజీ ప్రధాని దేవగౌడ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో కిసాన్ సమ్మాన్ యోజన వడపోతతో పరిమిత లబ్ధి, రైతు బంధుతో పోలిస్తే కిసాన్ సమ్మాన్ ప్రయోజనం పాక్షికమే అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. అంటే ఈ మార్గదర్శకాలను చూసుకున్నట్టయితే 5 ఎకరాల లోపు మార్గదర్శకాలు, దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే చాలామంది ఆ మార్గదర్శకాల్లో లేదు, అందువల్ల పరిమిత స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది తెలంగాణలో అంటూ ఈ వార్త సారాంశం. మరొక వార్తగా అలిపిరి పేలుడు నిందితుడు సుధాకర్ లొంగుపాటు, భార్య మాధవితో కలిసి రాంచీలో సరెండర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. 3.5 దశాబ్దాల అజ్ఞాతవాసంలోనే సత్వాజీ స్వత్వలం, నిర్మల్ జిల్లా సారంగ్పూర్, విద్యార్థి దశ నుండే నక్సలిజం వైపు అడుగులు అంటూ వార్తనివ్వడం జరిగింది. పవన్ రాజకీయ సలహాదారు రామ్మోహన్ రావు, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శికి అరుదైన గౌరవం కల్పించిన జనసేన, తెలంగాణలో మరో 5 లోక్సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ కమిటీలు, నోటిఫికేషన్ రాకమునిపే ప్రచారం అంటూ వార్తనివ్వడం జరిగింది. కాంగ్రెస్కు అచ్చే దిన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. యూపీలో ప్రియాంకకు పార్టీ శ్రేణుల బ్రహ్మరథం, మెగా రోడ్ షోతో రాజకీయ తెరంగేట్రం, ఇందిర ఆగయ అంటూ నినాదాలు, అధికారమే లక్ష్యంగా పనిచేయాలని రాహుల్ పిలుపు, లోక్సభ ఎన్నికల వ్యూహం పై మంతనాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. డీసీసీ సారథులకు నో టికెట్స్ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా నా వల్లే మీ భోజనం ఆలస్యమైందా అంటూ ప్రధాని మోడీ విద్యార్థులతో కలిసిన సరదా సంభాషణకు సంబంధించిన విషయాన్ని ప్రచురించడం జరిగింది. మేమంతా తినే వచ్చాం, ప్రధాని మోడీ సరదా ప్రశ్నకు ఓ విద్యార్థిని సమయస్ఫూర్తి సమాధానం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి వార్తగా సింగిల్గానే ఆల్ ఇన్ వన్ కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా 60 రోజులు పూర్తి, అన్నీ తానే ప్రభుత్వ పరిపాలన, ఏడాదిగా అటు సర్కార్ ఇటు రాజకీయం, ముందస్తు అభ్యర్థుల ప్రకటనలతో సంచలనం, వరుస విజయాలతో ప్రత్యేక ముద్ర అంటూ వార్తనివ్వడం జరిగింది. కేసీఆర్ నిర్ణయాలను గమనిస్తున్న దేశం, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా విధానాలు, కేబినెట్ ఏర్పాటులోనూ కొత్త ఆలోచన, వరుసగా ప్రభుత్వ శాఖల సమీక్షలు, బడ్జెట్ కూడా స్వయంగా ప్రవేశపెట్టే అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా వెలుగులో సట్వాజీ లొంగుపాటు, మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడిగా సెంట్రల్ మిలిటరీ కమిషనర్ ఇన్ఛార్జిగా ఉన్న సుధాకర్ లొంగుబాటు అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా క్షమాపణ చెప్పాల్సిందే, 3 రోజులు టైం ఇస్తున్న ప్రధాని మోడీకి చంద్రబాబు అల్టిమేటం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు, ప్రత్యేక హోదాపై మోసం చేశారు, ప్రధాని హోదాలో ఉండి దళారీ పనులు చేస్తారా, ఢిల్లీ ధర్మ పోరాట దీక్షలో ఏపీ సీఎం వ్యాఖ్యలు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరోవైపు ఢిల్లీలో దొంగ దీక్షలు, చంద్రబాబుపై అమిత్ షా ధ్వజం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ప్రియాంక ఎంట్రీ అదుర్స్ అంటూ ఒక ఫోటోను ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రాజకీయ పర్యటన, అన్నతో కలిసి లక్నోలో రోడ్ షో అంటూ వార్తనివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా పొలిటికల్ టూర్ షురూ చేశారంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి వెలుగులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో మొదటి వార్తగా రైతు పథకాలు బాగున్నాయి అంటూ వార్తనివ్వడం జరిగింది. కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరాల్డ్ ప్రశంస, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ, ప్రభుత్వ ప్రాధాన్యాల సమాచార సేకరణ, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని చెప్పిన కేసీఆర్. మరొక వార్తగా హైదరాబాద్లో హౌసింగ్ జోష్ అంటూ వార్తనివ్వడం జరిగింది. నిర్మాణ రంగంలో దక్షిణ నగరాల
హవా వెనుకబడ్డ ఉత్తర పశ్చిమ ప్రాంతాలు భాగ్యనగరంతో సహా బెంగళూరు చెన్నైలో 20% వృద్ధి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా రిజిస్ట్రేషన్ల దూకుడు టాప్ గేర్లో రియల్ ఆదాయం దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా కాళేశ్వరం ప్రాజెక్టు నిధిలేవి అంటూ వార్తను లోక్సభకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. 30 రకాల విధులు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. కొత్త కార్యదర్శులకు బాధ్యతలు, గతంలో ఉన్న విధులు బాధ్యతలు రద్దు, కొత్తగా కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరిగింది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రఫేల్కు మరో మరక అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఒప్పందానికి ముందే అవినీతి నిరోధక నిబంధనలకు కేంద్రం కత్తెర అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. దళిత యువతకు దన్ను నైపుణ్యం కలిగిన వారికి స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధి, పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా 1.5 కోటికి చేరువ కంటి పరీక్షలు, రాష్ట్రంలో విస్తృతంగా వైద్య శిబిరాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరింత ఆసరా, అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, 57 ఏళ్లు నిండిన వారి జాబితా సేకరణ, కొత్తగా 20 లక్షల మంది నమోదయ్యే అవకాశం, 60 లక్షలకు చేరనున్న లబ్ధిదారులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వార్తల్లో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలని చూసినట్టయితే ఇవి ప్రధానమైన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలను విశ్లేషించినట్టయితే ముందుగా చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా బాబు చంద్రబాబు దీక్షకు సంబంధించిన అంశాన్ని అన్ని ప్రధాన దినపత్రికలు ప్రచురించడం జరిగింది. చంద్రబాబు దీక్ష ఢిల్లీలో ప్రత్యేక హోదా, మోడీకి వ్యతిరేకంగా దీక్ష చేయడం, ఈ దీక్షకు సంబంధించి అన్ని పక్షాలు మద్దతు ప్రకటించడం, దీక్ష సక్సెస్ అయిందని చెప్పడం, దీనికి సంబంధించి అన్ని పత్రికలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. బాబు దీక్షకు విపక్షాల అండ అంటూ ఈనాడులో ప్రచురించడం జరిగింది. మాజీ ప్రధానులు సైతం దేవగౌడ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్ యాదవ్ వంటి హేమహేమి నాయకులు పాల్గొనడం జరిగింది. దీక్ష విరమింపజేయడానికి దేవగౌడ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది. మోడీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న పక్షాలు మరోసారి వేదికగా ఢిల్లీ వేదికగా చంద్రబాబు దీక్షలో కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మోడీకి వ్యతిరేకంగా చాలా శక్తులు ఏకమవుతున్నాయి. గతంలో కలకత్తాలో నిర్వహించిన సభలో అన్ని విపక్షాలు అంటే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పక్షాలన్నీ కోల్కతా మీటింగు, మమతా బెనర్జీ మీటింగ్కు రావడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఢిల్లీ దీక్షలో, చంద్రబాబు దీక్షలో సైతం అన్ని పక్షాలు రావడం జరిగింది. ములాయం సింగ్ యాదవ్తో సహా అన్ని పక్షాలు రావడం జరిగింది. మరోవైపు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే శివసేన సైతం ఒక మోడీ దీక్షకు సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామి శివసేన కూడా స్నేహహస్తం అంటూ, అంటే వాళ్ళు మొదటి నుంచి గుర్రుగా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంపై, మోడీపై వాళ్ళకు తగిన ప్రాధాన్యత లేదంటూ గుర్రుగా ఉన్నారు. ఈ సందర్భంలో విపక్షాల దీక్షకు సంఘీభావం ప్రకటించడం జరిగింది. ప్రతిసారి వాళ్ళ సామ్నా పత్రికలో మోడీకి సంబంధించి, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి రోజు వార్తలు రాస్తూ, అంటే విపక్షం కంటే కూడా వాళ్ళే ఎక్కువగా విమర్శిస్తూ రోజు రోజుకు వచ్చే ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ శివసేన ఇప్పటికీ ప్రకటించి ఉన్నప్పటికీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ భాగస్వామిగా ఉన్న శివసేన సైతం మోడీ పట్ల
కొంత వ్యతిరేకతతో భావంతో ఉన్నది. మోడీని దించడానికి సిద్ధమంటూ కొన్ని సూచనలు కూడా చేస్తున్నది. స్వపక్షం పార్టీలైన శత్రుఘ్న సిన్హా సైతం, బీజేపీ ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా సైతం నిన్నటి మీటింగ్లో పాల్గొనడం విశేషం. బీజేపీలో కీలకంగా గతంలో పనిచేసిన యశ్వంత్ సిన్హా ఈపాటికే బీజేపీకి రాజీనామా చేసి విపక్షాలతో చేతులు కలపడం జరిగింది. అలా అంటే గతంలో వాజ్పేయి హయాంలో మన అద్వానీతో పాటు కలిసి ఉన్న పెద్ద లీడర్లు చాలామంది కూడా ఇప్పుడు మోడీ వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శత్రుఘ్న సిన్హా ఇలాంటి నాయకులందరూ కూడా మోడీకి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. మరోవైపు చూసినట్టయితే కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న చూసినట్టయితే లక్నోలో ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్ షో నిర్వహించడం జరిగింది. రోడ్ షోలో భారీగా లక్నోలో అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అంటే ఒక జోష్ నింపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రియాంక జిందాబాద్ అంటూ ప్రియాంకకు సంబంధించిన హోల్డర్లతో లక్నో నగరం అంతా మార్మోగినట్టుగా మనకు తెలిసింది. లక్నో నగరంలో ప్రియాంకకు సంబంధించిన వార్తను కూడా ప్రచురించడం జరిగింది. యూపీలో ప్రియాంక అంటూ వార్తనివ్వడం జరిగింది. మెగా రోడ్ షో ఉరకలెత్తిన శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం నిండింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. బీజేపీకి సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం చేజిక్కున్న తర్వాత 15 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కుంది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో. రాజస్థాన్లో చేజిక్కించుకున్న తర్వాత ప్రస్తుతం రాహుల్ గాంధీ విపక్ష నేతగా రుజువు చేసుకున్నాడని అన్ని పక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ని పక్కన పెట్టడంతో చురుకైన వెంటనే నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం జరిగింది. ప్రియాంక గాంధీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత అప్పగించే యూపీ వ్యవహారాలను అప్పగించడం జరిగింది. యూపీలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. యూపీలో కేవలం 2 సీట్లకే అవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీని పునరుద్ధి చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం జరిగింది. ప్రియాంకకున్న ఆకర్షణ, ప్రియాంకకు తన నానమ్మకున్న పోలికలు కలిసి వచ్చే అవకాశం ఉందంటూ రంగంలోకి దించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే లక్నో రోడ్ షో కూడా సక్సెస్ అవ్వడం జరిగిందని చెప్పవచ్చు. మరొక వార్తగా తీసుకున్నట్టయితే మీరు రాక కోసం మంత్రుల ఫైళ్ళు అంటూ వార్తనివ్వడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనప్పటికీ కేసీఆర్ ఒకరితో పాటు మరొక మంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు జరగలేదు. శాఖలను రోజు సమీక్షిస్తున్న కేసీఆర్ ప్రతి శాఖను సమీక్షిస్తున్నారు. అయితే సెక్రటరియట్లో ఫైళ్ళకు సంబంధించిన కదలిక రావట్లేదు అంటూ వార్తను 2 పత్రికలను మనం విడివిడిగా తీసుకున్నట్టయితే సింగిల్గానే ఆల్ ఇన్ వన్ అంటూ కేసీఆర్ అంటూ వెలుగు పత్రిక ఇచ్చినట్టయితే మీ రాక కోసం మంత్రులు ఫైల్ అంటూ మరొక 2 విభిన్నమైన కథనాలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. సచివాలయంలో రోజుకు 1000కి పైగా కొత్త ఫైళ్ళు పేరుకుపోతున్నాయి. 2 నెలలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్లకు సంతకాలు పెట్టడానికి మంత్రులు లేకపోవడంతో సెక్రటరీలు కూడా రిటర్న్ పంపించిన సందర్భం కనిపిస్తుంది. అత్యధిక ఫైళ్లకు మంత్రుల ఆమోదం తప్పనిసరి. మంత్రులు ఆమోదిస్తేనే ఫైలు కదలిక వస్తుంది అనే ఈ వార్త సారాంశం. సీఎంఓకు పంపిస్తున్న అధికారులు వెంటనే తిరస్కరిస్తున్నారంటూ వార్తనివ్వడం జరిగింది. బాధ్యత అప్పగించే వరకు తీసుకోబోమని స్పష్టీకరణ. పేరుకుపోతున్న ఫైళ్ళు కోడ్ వస్తే మరో 3 నెలలు అంతే. ఒకవేళ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ వచ్చినట్టయితే మరొక 3 నెలల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఈలోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? అసలు కేసీఆర్ మనసులో మాట ఏందని ఇప్పటివరకు బయట పెట్టలేదు. పాక్షిక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని రకరకాల ఊహాగానాలు వార్తాపత్రికల్లో కథనాలు తప్పించి ఇప్పటి వరకు అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అని, మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు, మంత్రివర్గాన్ని ఎప్పటిలోగా విస్తరిస్తాను అనే విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఫామ్ హౌస్లో ఏకాంతంగా మదిస్తున్న కేసీఆర్ అంటూ వార్తా కథనం కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కేబినెట్, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు, కీలక నిర్ణయాలకు కలిసి వచ్చిన ఫామ్ హౌస్, మరోసారి తన సెంటిమెంట్కే సీఎం మొగ్గు, 16 సంఖ్యతో టీఆర్ఎస్లో చర్చ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తను ఇందులోనే వెలుగులో చూసినట్టే సింగిల్గానే
ఆల్ ఇన్ వన్ కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా 60 రోజులు పూర్తి, అన్నీ తానే అయి ప్రభుత్వ పరిపాలన, ఏడాదిగా అటు సర్కారు ఇటు రాజకీయాలు ముందస్తు అంటూ వార్తనివ్వడం జరిగింది. విలక్షణమైన పనితీరు అంటూ వార్తనివ్వడం జరిగింది. అంటే సింగిల్గానే అన్ని శాఖలను పర్యవేక్షిస్తున్నారు. అయితే మంత్రులు లేకపోవడంతో ఫైళ్ళన్నీ పేరుకుపోయాయి. అయినప్పటికీ అన్ని శాఖలను పర్యవేక్షిస్తున్నారు, విలక్షణమైన పనితీరు అంటూ వెలుగులో ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. కేసీఆర్ తన పనితీరుతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన నిర్ణయాలు తీసుకునే తీరును పలు రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. అధికార పక్షాలకు ప్రజా వ్యతిరేకత తప్పదనే భావనను ఆయన పటాపంచలు చేశారు. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ సాధించి విస్మయంలో పడేశారు. ఒంటి చేత్తో పాలన చక్కబెడుతూనే ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. కోల్కతా, ఒడిశా వెళ్ళి మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ను కూడా జాతీయ ఎజెండా ఆలోచనకు సంబంధించి వివరించి వచ్చారు. ఈ పర్యటనలో ముందుగా ఏపీలోను విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ భారీగా జనం స్వాగతం పలికారు. దేశంలో పలువురు నేతలు కేసీఆర్ విజన్ ప్రశంసించాయి. అటు పాలనలోనూ ఇటు రాజకీయంలోనూ ఏం చేసినా ఆయన ఒక్కడే చేయగలరనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఒక్కడే చేయగలనే పేరు తెచ్చుకున్నప్పటికీ అంటే మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో అంటే విపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం కేసీఆర్. అంటే మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు అంటే 60 రోజుల పాటు మంత్రివర్గం లేకుండా కేవలం ముఖ్యమంత్రి, మరొక మంత్రి మహమూద్ అలీతోటే వ్యవహారాలు నడిపించుకుంటూ వస్తున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. బడ్జెట్ను ప్రవేశపెట్టాలంటే ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం ఆర్థిక మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆర్థిక శాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా కేసీఆర్కే ఉందని వార్తా కథనాలు కూడా తెలుస్తున్నాయి. అయితే చూడాలి ఎప్పటికీ ఈలోగా మంత్రివర్గ విస్తరణ చేస్తారు. పూర్తిస్థాయి మంత్రివర్గమా, పాక్షికమైన మంత్రివర్గమా అని చూడాల్సి ఉంది. అయితే విపక్షాల నుంచి మాత్రం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరోవైపు రైతు బంధు పథకానికి సంబంధించిన వార్తలు రావడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించిన వార్తల్లో ముఖ్యంగా అంటే రైతు బంధు పథకం తెలంగాణలో అందరికీ లబ్ధిదారులకు అంటే భూమి ఉన్న అందరికీ ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజన వడపోతలో పరిమిత లబ్ధి అంటూ ప్రత్యేక వార్తా కథనాన్ని ఆంధ్రప్రభ ప్రచురించడం జరిగింది. రైతు బంధుతో పోలిస్తే కిసాన్ సమ్మాన్ ప్రయోజనం పాక్షికమే. ఎందుకంటే ఒక కుటుంబాన్ని యూనిట్గా నలుగురిని కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని 5 ఎకరాల లోపు వాళ్ళకే కిసాన్ లబ్ధి అంటే చాలామంది ఇందులో అంటే తగ్గే అవకాశం ఉంది. వడపోతలో పరిమిత లబ్ధి పొందే అవకాశం ఉంది. కేంద్ర మార్గదర్శకాల విడుదల, జాతీయ స్థాయిలో పోర్టల్ ఆవిష్కరణ, అర్హుల వివరాలు ఆన్లైన్లో ఆదేశం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కసరత్తు. తెలంగాణలో 5 ఎకరాల లోపు రైతులు 47 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వడపోతలో 47 లక్షల మంది ఉన్నప్పటికీ 5 ఎకరాల్లో అందులో వడపోసిన తర్వాత కేవలం 17 లక్షల మందికే లబ్ధి పొందే అవకాశం ఉందంటూ ఈ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రధానంగా విశ్లేషణకు సంబంధించిన వార్తలు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.